గోవర్ధనపురం గోశాల రన్ చేస్తున్నాం. యాక్చువల్గా సౌభాగ్యం మోడల్ ఒక 40 సెంట్లో పెడదామని బెడ్స్ తయారు చేస్తూ కొంచెం బెటర్ తోటలో ఆర్గనైజ్డ్గా న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ సైట్లు చూస్తే కొంచెం అనుభవం వస్తుందని రత్నం గారిని అప్పాజీ గారిని అడిగితే ఈ మన రామకృష్ణమూర్తి గారి న్యాచురల్ దీనికి తీసుకొచ్చారు, నన్ను తోటకి తీసుకొచ్చారు. ఇక్కడ చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఈయన 8 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా కృషి చేసి ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఇది యాక్చువల్గా న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళందరూ ఇది చూసి నేర్చుకోవాల్సింది, ఇక్కడికి వచ్చి దీన్ని తప్పనిసరిగా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని నేను అనుకుంటున్నాను. వీటన్నిటినీ ఇప్పుడు అన్నిటినీ ఆయన చేసిన విధానం, ఈ కల్టివేషను, ఇంకా నాకైతే అనుభవం తక్కువ కానీ చూసి ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యాం, ఆశ్చర్యానికి గురయ్యాం. ఆ కరేపాకు, ఇదిగోండి కరేపాకు చూపించారు. దీని స్మెల్ చూస్తే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన స్మెల్ వస్తుంది. అంత న్యాచురల్గా చేశారు ఏదైనా ప్రతిదీ. ఆయన రిటైర్మెంట్ అయినా కానీ ఈ వయసులో ఎక్కడో రిటైర్మెంట్ వయసులో ఏ అపార్ట్మెంట్లోనో అటు ఇటు ఉండకుండా ఈ నేచర్కి వచ్చి ఈ నేచర్లోనే బతుకుతూ ఈ సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టు చేశారు. చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం, అందరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.